निरतं शास्तारं प्रणमाम्यामो स्वामी शरणमय्यप्प भक्तमाताङ्गगमनं कारुण्यामृतपूरितं सर्वविघ्नहरं देवं शास्तारं प्रणमाम्यहं स्वामी शरणमय्यप्प अरुणोदय संकासौ नीलकुण्डलधारिणं नीलाम्बरं धरं देवं वन्देऽहं शम्भुनन्दनं स्वामी शरणमय्यप्प अस्मत्कुलेश्वरं देवं अस्मदिष्टप्रदातारं शास्तारं प्रणमाम्यहं स्वामी शरणमय्यप्प पाण्ड्येशवंशतिलकं कैलविग्रहं आतत्राणपरं देवं शास्तारं प्रणमाम्यहं स्वामी शरणमय्यप्प पञ्चरत्नाकमेतद्यो नित्यशुद्धपटेन्द्रः तस्य प्रसन्नो भगवान् शास्त्रावसति मानसे स्वामी शरणमय्यप्प श्रीभूतनाथ सदानन्द सर्वभूतदयावर रक्ष रक्ष महाबाहो शास्त्रे तुभ्यं नमो नमः स्वामी शरणमय्यप्प జ్ఞానముతోను అజ్ఞానముతోను తెలిసి తెలియక నేను చేసిన సకల విధములైన తప్పు ఒప్పులను దయతో క్షమించి కాపాడుమయ్యా సత్యమగు అష్టాదశ సోపానములపై చిన్ముద్రధారిగా వెలసి ఉన్న ఓం శ్రీ హరిహర సుధన్ ఆనంద చిత్తన్ అయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప ఓం శాంతి 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 సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు ఓం శాంతి 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 స్వామి శరణం ఇచ్చేసినటువంటి భక్తులందరూ కూడా తీర్థ ప్రసాదం తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా మళ్ళీ వచ్చేటువంటి ఉత్తరా నక్షత్రం ఏప్రిల్ 1వ తారీఖు వస్తున్నది. ఏప్రిల్ 1వ తారీఖు వచ్చేటువంటి ఉత్తరా నక్షత్రం మరియు ఆ రోజు చాలా విశేషం ఏంటంటే ఆ రోజు సాక్షాత్తు మనం ప్రతి నెల స్వామివారి జన్మ నక్షత్రంలో అభిషేకం నిర్వహిస్తాం. ఏప్రిల్ 1వ తారీఖు వచ్చేటువంటి ఉత్తరా నక్షత్రం సాక్షాత్తు స్వామివారి జయంతి సందర్భంగా అయ్యప్ప స్వామివారి పుట్టినరోజు. అదేవిధంగా మన కమలేక్షణ శ్రీ అయ్యప్ప సేవా సమితి వార్షికోత్సవము. అదేవిధంగా మా కుమారుడు చిరంజీవి అయ్యప్ప జన్మదినోత్సవ కార్యక్రమం కూడా అదే రోజు వస్తుంది. ఏప్రిల్ 1వ తారీఖు రాత్రి 6 గంటల నుంచే అంగరంగ వైభవంగా చక్కటి భజన కార్యక్రమం, అయ్యప్ప స్వామివారికి విశేషమైనటువంటి అభిషేక అలంకారం యథావిధిగా నిర్వహించడం జరుగుతుంది. ఆ రోజు ఉదయం లక్ష్మీ గణపతి సహిత సుబ్రహ్మణ్యేశ్వర సహిత హరిహరపుత్ర అయ్యప్ప స్వామివారికి హోమ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఎవరైనా ఆసక్తి గల భక్తులు చక్కగా హోమ కార్యక్రమంలో కూడా పాల్గొని మీ యొక్క గోత్రనామాలతోటి ఆ హోమంలో కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. ఏప్రిల్ 1వ తారీఖు ఉదయం హోమ కార్యక్రమం ఉంటుంది. సాయంత్రం 6 గంటల నుంచి విశేషంగా అభిషేకం, పూజ, భజన కార్యక్రమం యథావిధిగా నిర్వహించడం జరుగుతుంది. అందరూ కూడా కుటుంబ సభ్యులతో విచ్చేసి అందరూ కూడా స్వామివారి అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాం. స్వామి శరణం, అయ్యప్ప శరణం. 2026 ఏప్రిల్ 1వ తారీఖు